హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ నెట్ఫ్లిక్స్ డెవిల్ మే క్రై సిరీస్ అయితే మన ముందుకు వచ్చేసింది. ఎస్, సో టోటల్ సీజన్ 1 మొత్తం అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ సీజన్ 1లో చూసుకుంటే మీకు మొత్తం 8 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి, అంటే 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. 8 ఎపిసోడ్స్ తోటి సీజన్ 1 ఎండ్ అయిపోయింది. దీంట్లో పార్ట్ 1లో పార్ట్ 2లో ఉండవు, బికాస్ ఇది యానిమే కూడా కాదు. ఎస్, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవిల్ మే క్రై ఇప్పుడు కొత్తది ఏదైతే వచ్చిందో ఇది యానిమే కాదు. సో ఇది చూసుకుంటే స్టూడియో మిర్రర్ నుంచి వచ్చింది. అండ్ స్టూడియో మిర్రర్ ఏంటో తెలుసా? సౌత్ కొరియన్ స్టూడియో. దట్ మీన్స్ దీన్ని తయారు చేసింది అయితే సౌత్ కొరియా అండ్ యూఎస్ కలిపి అయితే అమెరికా నెట్ఫ్లిక్స్ కోసం అయితే తయారు చేశారనమాట. కాబట్టి దీన్ని యానిమే కింద కన్సిడర్ చేయరు. నెట్ఫ్లిక్స్ ఇలాంటి చాలానే ఉన్నాయి, ఇది కావచ్చు, కేజల్వేనియా కావచ్చు. సో ఇలాగా, బట్ స్టిల్ ఇది మీకు యానిమే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సే ఇస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఇన్ఫ్యాక్ట్ జపనీస్ కూడా ఉంది చూడాలనుకుంటే, బట్ నేను ఇంగ్లీష్లోనే చూసా, బికాస్ ఇంగ్లీష్ ఒరిజినల్ లాంగ్వేజ్ కదా. జపనీస్లో ఒక ఎపిసోడ్ చూస్తే స్టిల్ నాకు జపనీసే బెటర్ అనిపించింది, బట్ ఇంగ్లీష్ కూడా ఒరిజినల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ ఆబ్వియస్లీ చాలా బాగుంది, మీకు పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో చూడాలనుకుంటే చూసేయండి. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. ఇక ఇప్పుడు మనం దీని యొక్క సీజన్ 1 రివ్యూలోకి వెళ్ళే ముందు కొన్ని డీటెయిల్స్ మాట్లాడేసుకుంటే, యాజ్ ఎ సైడ్ ఇది చూసుకుంటే యానిమే కాదు, స్టూడియో మిర్రర్ నుంచి వచ్చింది, సౌత్ కొరియన్ స్టూడియో నుంచి. అండ్ దీని డైరెక్టర్ చూసుకుంటే డైరెక్టర్ కావచ్చు, ఈ పర్టికులర్ డెవిల్ మే క్రై నెట్ఫ్లిక్స్లో వచ్చిన సిరీస్ని క్రియేట్ చేసిన పర్సన్ చూసుకుంటే ఆయనైతే ఆదిశంకర్ అనమాట. ఎస్, ఇండియన్ లాగే ఉంది కదా పేరు. ఎస్, మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అండ్ తనే ఈ స్టోరీని అయితే క్రియేట్ చేశాడు. ఇది ఆల్రెడీ గేమే, డెవిల్ మే క్రై గేమ్ ఉంది, ఆ గేమ్ నుంచి అడాప్టేషన్, బట్ దీంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. మొత్తం ఈ సిరీస్ని తయారు చేసింది అయితే ఆయన అనమాట. అండ్ ఈ డిడ్ గ్రేట్ జాబ్ నన్ను అడిగితే, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్లో చించి పడేశారు. ఆ కొరియోగ్రఫీ అవి కావచ్చు. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, సో దీని సీజన్ 2 వస్తుందా బ్రో అని చెప్పి అడగొచ్చు, బికాస్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే. గుర్తుపెట్టుకోండి, సీజన్ 2 గురించి ఎప్పటికీ కూడా ఎటువంటి న్యూస్ లేదు. సో అది వస్తుందా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు, బికాస్ తేవచ్చు తేకపోవచ్చు. సో అదైతే వెయిట్ చేద్దాం దాని ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు. బట్ సీజన్ 1 గురించి నన్ను అడిగితే ఒక్క ముక్కులో నేను చెప్పేది ఏంటంటే, పర్లేదు, బాగానే ఉంది. ఓకే ఓకే ఎట్ కొన్ని ఎపిసోడ్ లైక్ స్టార్టింగ్ ఒక 3-4 ఎపిసోడ్స్ అయితే చించేశారు. లిటరల్లీ నాకు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే బ్రహ్మాండంగా అనిపించాయి. అసలు ఆ డాంటే క్యారెక్టర్ అయితే వావ్ అనిపించింది. యాక్చువల్గా ఇది చూసుకుంటే మీకు 2007లో డెవిల్ మే క్రై యానిమే ఆల్రెడీ ఉంది. ఎస్, ఇది యానిమే కాదన్నాను కదా, బట్ మీకు 2007లో చూసుకుంటే స్టూడియో మ్యాడ్ హౌస్ నుంచి ఒక యానిమే వచ్చింది డెవిల్ మే క్రై చూసుకుంటే. అండ్ అది నేను ఆల్రెడీ చూసే దీని గురించి చాలా ఎగ్జైట్ అయ్యాను, బికాస్ నాకు అది బాగా నచ్చింది కాబట్టి. అండ్ ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే నాకు స్టిల్ అదే బెటర్ అనిపించింది 2007దే. బట్ దీంట్లో చూసుకుంటే నాకు యాక్షన్ సీక్వెన్సెస్ బాగా అనిపించాయి. డెవిల్ మే క్రైలో చూసుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా పొటెన్షియాలిటీ ఉంది, వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంటే చాలా బాగా చేయొచ్చు ఆ క్యారెక్టర్స్ తోటి వాటితోటి. అండ్ అనుకున్నట్టుగానే ఇక్కడ కొత్త సిరీస్లో అయితే చించి పడేశారు భయ్య. బట్ ఎపిసోడ్ 3 తర్వాత స్టోరీ మీకు టర్న్ అయ్యే విధానం కావచ్చు, అది వెళ్ళే విధానం చూసుకుంటే నాకు ఎందుకు కొంచెం ఆఫ్ అనిపించింది. మేబీ ఆ రూట్లో వెళ్లకుండా ఉంటే బాగుండేమో అని ఒక థాట్ అనిపించింది. బట్ ఐ రెస్పెక్ట్ క్రియేటర్స్, వాళ్ళు ఏమనుకున్నా ఏం చేశారో కానీ. బట్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, నాకే ఆ తర్వాత జరిగే టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అయితే కొంచెం అంత కనెక్ట్ అవ్వలేకపోయాను అనమాట. బట్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బ్రహ్మాండంగా అనిపించాయి. అండ్ ఇంకొక థింగ్ చూసుకుంటే, ఇక్కడ క్యారెక్టర్స్ అబ్జల్యూట్లీ చాలా బాగున్నాయి భయ్య మీకు. ఎందుకంటే డాంటే క్యారెక్టర్ చూసుకుంటే మనోడు అప్పటికి ఇంతకుముందు డెవిల్ మే క్రైలో లైక్ నెట్ఫ్లిక్స్ మ్యాడ్ హౌస్ నుంచి వచ్చిన దాంతో కంపేర్ చేయొచ్చు. వాటితో చూసుకుంటే ఇక్కడ డాంటే యంగ్, అండ్ ఇక్కడ చూసుకుంటే వాడు పెద్ద పెద్ద డెవిల్స్ తోటి వాటితో ఫైట్ ఏం చేయలేదు. సో కాబట్టి మనోడి క్యారెక్టర్ చాలా చీర్ఫుల్గా అండ్ క్విక్గా అండ్ సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాడు. సో ఎక్కువగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. సో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. డాంటే క్యారెక్టర్ని ఎలా చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఐ లవ్డ్ ఇట్ ఎ లాట్. లిటరల్లీ ఆ చేంజ్ థింగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఆ పర్టికులర్ క్యారెక్టర్లో చూసుకుంటే. అండ్ అంతేకాకుండా మిగతా క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి సైడ్ క్యారెక్టర్స్ చూసుకుంటే. బట్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ నాకు ఇరిటేషన్ తెప్పించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఇరిటేషన్ తెప్పిస్తుందని సిరీస్లో. తనే లేడీ. ఎస్తో తన పేరే లేడీ అనమాట. అండ్ లేడీ క్యారెక్టర్ నాకు వస్తే డెవిల్ మే క్రైలో బాబోయ్ చెప్తున్నాను, అసలు ఎందుకు అలా చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అది ఇదని ఏమన్నా చూపించాలనుకున్నాను, నాకైతే అర్థం కాలేదు. కానీ ఎంత ఇరిటేటింగ్గా పెట్టారంటే ఆ క్యారెక్టర్ని, బాబోయ్ వరస్ట్ అనిపించింది నాకు ఆ క్యారెక్టర్. లిటరల్లీ ఆ క్యారెక్టర్ ఒక్కదాన్ని తీసేసి ఉంచుంటే ఈ సిరీస్ ఇంకొంచెం బెటర్ ఉండేదేమో అని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ నేనేమి ఇక్కడ
గుర్తుపెట్టుకోండి, ఉమెన్ అని ఏమి ఎక్కిరియట్లేదు. అమ్మాయి అబ్బాయి లేచిపోతే అబ్బాయి ఫ్రెండ్స్ మాత్రం తీసుకొస్తారు. అమ్మాయికి ఫ్రెండ్స్ ఉండరా? వాళ్ళని ఎంక్వైరీ చేయరా? ఇది ఎక్కడ న్యాయం సార్? అవును సార్. లిటరల్లీ ఫ్రీ రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే. ఈజీలీ టాప్ 10లో ఉంటుంది నాకు ఫ్రీ రెయిన్ యానిమే. అంటే దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? ఉమెనే కదా. మళ్ళీ ఎందుకు కొంతమంది వస్తారు ఉమెన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అందుకే నేను ముందే చెప్తున్నాను అనమాట. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. నేను ఐ రెస్పెక్ట్ దెమ్ లాట్ ఉమెన్స్ని, దాంట్లో డౌటే లేదు. ఇక్కడ ఈ పర్టికులర్ క్యారెక్టర్ నాకు టూ మచ్ వరస్ట్ అయితే అనిపించింది సిరీస్లో. అది ఒక్కటి తీసేస్తే సిరీస్ అంతా చాలా బాగా అనిపించింది. సో యాజ్ ఎ సెడ్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఐ లవ్డ్ ఎ లాట్. అండ్ ఆ తర్వాత కొంచెం ఆఫ్ అనే ఫీలింగ్ కలిగించిన కానీ బట్ స్టిల్ ఎంజాయ్ చేశా. స్టోరీలో కొంచెం కనెక్ట్ కాలేకపోయినా కానీ ఎంజాయ్ చేశాను ఎపిసోడ్స్ చూసుకుంటే. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక యానిమేషన్ విషయానికి కూడా పోతే యానిమేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. లిటరల్లీ ఆ క్రిస్ప్ యానిమేషన్ వాళ్ళు యూజ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో దీనికి ఫస్ట్ ఎపిసోడ్స్లో అండ్ టీజర్స్ నుంచి నేను చూస్తూ వచ్చింది ఏంటంటే ఆ క్రిస్ప్ యానిమేషన్కి బాగా కనెక్ట్ అయ్యాను. సో దాన్ని ఎలా చెడిపేసేసి మళ్ళీ వీళ్ళేమో స్మూత్ యానిమేషన్ కైండ్ ఆఫ్ వేలో వెళ్తారేమో కొంచెం భయం వేసింది. బట్ స్టూడియో వాళ్ళు అనుకున్న స్టైల్కి స్టిక్ అయిపోయి మంచి యానిమేషన్ అయితే మనకు తీసుకొచ్చారు ఆ క్రిస్ప్ యానిమేషన్ని. అండ్ త్రూ అవుట్ ద ఎపిసోడ్స్ నేను అది బాగా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం కొరియోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్లో ఉండే కొరియోగ్రఫీ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఆ యానిమేషను ఆ కొరియోగ్రఫీ అన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. అండ్ ఐ లవ్డ్ ఏ లాట్. బట్ సీజీఐ చూసుకుంటే కొంచెం బెటర్గా ఉండుండొచ్చు అనిపించింది. స్టూడియో మీరు ఫస్ట్ టైం ఏమో సీజీఐ చేయడం ఎంత హెవీగా. బట్ ఆ సీజీ ఒకటి పక్కన పెడితే మిగతా అంతా ఓకే అనిపించింది. సో ఓవరాల్ యానిమేషన్ వైజ్ చాలా గ్రేట్. అండ్ ఇక్కడ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ చాయిస్ కూడా బీన్ బెటర్. ఎందుకంటే కొన్ని సీన్స్లో మ్యూజిక్ సాంగ్స్ భలే అదిరిపోయాయి. అండ్ అట్ ద సేమ్ టైము చాలా క్రేజీ సీక్వెన్సెస్లో మంచి మ్యూజిక్ అయితే పడింది. బట్ అట్ ద సేమ్ టైము చాలా సీక్వెన్సెస్లో అసలు ఎందుకు ఈ మ్యూజిక్ పెట్టారన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో అది కూడా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు, సౌండ్ డిజైనింగ్ బెటర్గా చేసి ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ అయితే కలిగిందనమాట. నెట్ఫ్లిక్స్కి ఏమైందో ఏంటో అర్థం కాలేదు. ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా చేయించుకొని ఉండాల్సింది. దీనికి మంచి క్రేజ్ ఉంది కాబట్టి. అండ్ ఇక తర్వాత వాయిస్ చెప్పేశాను, ఇంగ్లీష్ చాలా బాగుంది, డబ్బింగ్ ఇంగ్లీష్లో చూసేయండి. డబ్బింగ్ కాదు, ఇంగ్లీష్ ఒరిజినల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్లోనే చూడండి. లేదు జపనీస్లో చూస్తానన్నా మనం అందరం చూసినట్టే జపనీస్లో కూడా చూడండి. జపనీస్ కూడా బాగుంది. నేను ఎప్పుడైనా ఒరిజినల్ ప్రిఫర్ చేస్తాను దేనికైనా కానీ. సో కాబట్టి ఇది ఇంగ్లీష్ సిరీస్ కాబట్టి ఇంగ్లీష్లోనే చూశాను. అండ్ ఇంకంతే రివ్యూ. యాజ్ అ సైడ్ ఇప్పుడు సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే సీజన్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత సీజన్ 2 అనౌన్స్ చేయాల్సింది నెట్ఫ్లిక్స్. ఇంకా అనౌన్స్ చేయలేదంటే చూద్దాం వాళ్ళు త్వరలో ఏమన్నా అనౌన్స్ చేస్తారో లేదో. చేస్తే మాత్రం వెంటనే దీని గురించి పోస్ట్ కూడా వేస్తాను. సో మీరు చేస్తుందన్నా వెళ్ళిపోయి ఇన్స్టాలో ఫాలో అవుతూ కూర్చోండి. ఎందుకంటే ఇన్స్టాలో చాలా అంటే చాలా క్విక్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి మన ఛానల్లో. సో అక్కడికి వెళ్ళారంటే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ కలుద్దాం అంటే బాబాయ్.